దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మరి స్వాగతిస్తూ అనుదిన ఆధ్యాత్మికమైనటువంటి ఈ దైవ ధ్యానంలో పాల్పంపులు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన నామములో శుభములు ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక చింతన మరి ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. ఈ ఆధ్యాత్మిక చింతనలో మనము సాధన చేయవలసింది, గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, దృష్టి పెట్టవలసింది ఏమిటంటే స్వీయ ఆత్మ పరీక్ష. అంటే మనకి మనమే పరీక్షించుకునుట. ఎదుటివారిని మనము పరిశీలన చేయడానికి, లేదా ఎదుటివారిని ప్రశ్నించడానికి, ఎదుటివారిని వేలు పెట్టి చూపించటానికి, ఎదుటివారి మీద విమర్శ చేయడానికి, ఎదుటివారి మీద బురద జల్లడానికి పెద్ద విషయం కానీ మన యొక్క ఆత్మ పరిశీలన మనమే స్వయంగా చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది ఒకంత సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది. ఏదో ఉదయాన్నే లేచాము, ఉదయాన్నే మన రోజును ప్రారంభిస్తున్నాం, మన యొక్క ఆహారం మనం తింటున్నాం, మన కష్టార్జితం మనకు వస్తుంది, మళ్ళా యాజ్ ఇట్ ఈజ్గా సాయంత్రం అవుతుంది, మన రోజు ముగించబడుతుంది అనేటువంటి ధోరణిలో ఇది జనరల్గా అందరికీ జరుగుతుంటుంది. సర్వ సృష్టికి జరిగేటటువంటి క్రమం అది. దానిలో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం అది దేవుడు నిర్దేశించి ఉన్నాడు, అది జరుగుతూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన వారు, అంటే ఎస్పెషల్లీ క్రీస్తునందు వర్ధిల్తున్నవారు, క్రీస్తునందు కట్టబడుతున్నవారు చాలా సున్నితంగా పరిశీలన చేయవలసిన అంశం ఏమిటంటే సెల్ఫ్ స్థితిని, అంటే మన యొక్క స్వీయ పరీక్ష అనేది ఒకటి చేసుకోవాలి. అది సాధ్యం కాదు కాబట్టే కీర్తనకారుడు ఇలాగా అంటాడు 139వ కీర్తన ప్రారంభ వచనంలో, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నేను నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఇవి మనకి తెలిసినా తెలియకపోయినా మన దేవునికి స్పష్టముగా సుస్పష్టముగా మన యొక్క స్థితిగతులన్నీ కూడా తెలుసు. మన స్థితిగతులన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. మన యొక్క నడక, మన యొక్క పడక పరిశీలన చేస్తూ ఉంటాడు. మనం కూర్చుండుట, మనం లేచుట ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. మన తలంపులు, ఎలాంటి తలంపులతో మనం ఉంటున్నామో, ఎలాంటి తలంపులతో బ్రతుకుతున్నామో మనం బయటికి వ్యక్తం చేయకపోవచ్చు మన తలంపుల్ని, కానీ మన మనసులో అది పుట్టక మునిపే, దాన్ని అంటున్నాడు మనసు నీవు నా పుట్టక మునిపే, తలంపు పుట్టక మునిపే మన మనసును ఆయన గ్రహిస్తున్నాడు. అంటే మన మనసును ఆయన ముందుగానే ఆయన స్కాన్ చేసాడు. ఎలాంటి తలంపు ఇతనికి వస్తుంది, లేదా ఎలాంటి తలంపుతో ఈమె ఉండబోతుంది అనేటువంటి స్కానింగ్ అనేది ఆయన చేశాడు. ఇక్కడ ప్రియ సహోదరుడు, ఆ సహోదరి ఎక్కడ కూడా తప్పించుకోవడానికి, ఆయన యొక్క నేత్రముల నుండి, ఆయన యొక్క చేతుల నుండి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రతిదీ కాల్కులేటెడ్గా ఆయన గమనిస్తున్నప్పుడు అంతే కాల్కులేటెడ్గా మన యొక్క మాట, ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు, తలంపులు, క్రియలు, మన నడక, మన పడక మరి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక చింతన ప్రతి ఉదయమున లేవగానే నువ్వు ప్రారంభించగలగాలి. నిన్నటి దినానికంటే ఈరోజు మెరుగైనటువంటి రోజుగా ఉండాలి. నిన్నటి దినం కంటే ఈరోజు ఇంకా గొప్ప రోజుగా మనము ఈ రోజును ప్రారంభించాలి. నిన్నటి కంటే కూడా ఈరోజు మంచి క్రియలు, మంచి కార్యాలు, మంచి స్థితిగతులను మనం కలిగి ఉండాలి. నిన్నటి కంటే కూడా మెరుగైనటువంటి
స్థితిని మనం కలిగిన వారంగా, కనుపరచు వారంగా ఉండాలనేటువంటి ఆ యొక్క ఆలోచన, స్వీయ పరీక్ష ఉదయమనే మనం చేసుకోగలగాలి. అది సరైన సమయం, అది సరైనటువంటి సమయం పరిశీలన చేసుకోవడానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి సాధన చేయడానికి ఉదయాన్నే మనసు నిలపండి. మీ ఆధ్యాత్మిక జీవితానికి ఈ చింతన చాలా అవసరమైంది. తద్వారా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుస్తుంది. తద్వారా ఎక్కడ నీవు పొరపాటు చేస్తున్నావో అర్థమవుతుంది. తద్వారా నీ నడక ఎలా ఉంటుందో అర్థమవుతుంది. తద్వారా నీ యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయో అర్థమవుతుంటాయి. నువ్వు తలంపులు చెడుగా ఉండొచ్చు. నువ్వు అనుకుంటావు, నేను పైకి చెప్పలేదు కదా, ఇది ఎవరు గమనిస్తారులే, నా తలంపులు చెడ్డవని ఎవరు చూస్తారులే అని అనుకోవచ్చు. కానీ అవి ముందుగానే స్కాన్ చేయబడుతున్నాయి. కాబట్టి స్కాన్ చేయబడుతున్నటువంటి తలంపులు దేవుని దృష్టి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ఒక్కసారి స్వీయ పరీక్ష చేయండి. ఎందుకనంటే అదొక సాధన అని చెప్పాను కదా. సాధన చేయడం ఎవరికో కానీ సాధ్యం కాదు. సాధన చేయగలిగిన వాడు డెఫినెట్గా విజయ పదంలో సక్సెస్ఫుల్గా జీవించగలుగుతాడు. అంటే మేనిఫెస్టికేషన్ అంటే ఒక విధమైనటువంటి భావ వ్యక్తీకరణ మనకు మనమే చేసుకోగలం. స్వీయ వ్యక్తీకరణ. నేను ఇలాగ ఉన్నాను, నా ఆరోగ్యం ఇలాగుంది, నా బరువు ఇంతున్నాను, నా హైట్ ఇంతున్నాను, నేను ఇంత నడవగలుగుతున్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాను, నేను ఇలాంటి క్రమాన్ని కలిగి ఉన్నాను, ఇలాంటి భక్తిని కలిగి ఉన్నాను, ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాను అని ఒక స్వీయ పరీక్ష ఎప్పటికప్పుడు చేసుకోవాలి. సో ఆ భావ వ్యక్తీకరణ నీకు నీవే చేసుకోగలగాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చక్కగా భుజించగలుగుతున్నాను, నేను చక్కగా ఉద్యోగం చేయగలుగుతున్నాను, నా కష్టార్జితం నాకు వస్తుంది. నీకు నీవే ఆ యొక్క భావ వ్యక్తీకరణ చేసుకునే సాధన, అదొక విధమైనటువంటి ఆత్మ పరిశీలనకు ఒక సాధన. అది ఈ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంకా బాగుండాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా నా రోజు మెరుగైనదిగా ఉండాలి, నా కష్టార్జితం పెరగాలి, నా లాభం పెరగాలి, నా భవిష్యత్తు బాగుండాలి. ఇలాంటి ఒక సాధన. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ప్రభువునందు నిక్షిప్తం చేసి ప్రభువునందు ఆనుకుని చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి. అందుకనే కీర్తనకారుడు 139వ కీర్తనలో ఈ పరిశీలన అంతా కూడా నీకు తెలుసు కదా ప్రభు అని ఆ స్వీయ పరీక్షను దేవుడికి అప్పగిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవులమైన మనం మరింత శ్రద్ధ వహించాలి, మరింత జాగ్రత్తగా నడుచుకోవాలి, మరింత ఆసక్తిని కనపరచాలి. లేకుంటే మామూలు వ్యక్తులుగానే మిగిలిపోతాం, మామూలు సాదా సీదా వ్యక్తులుగానే బ్రతికేస్తాం. దానివలన ఎవరికి ప్రయోజనం లేదు, చివరికి నీకు కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మేల్కోండి, మేల్కొల్పులోనికి రండి. దేవుడు మిమ్మల్ని మీ స్వీయ పరీక్షకు అనుమతిస్తూ ఉండగా ఆయన శక్తి, ఆయన ప్రభావము మీ మీద పనిచేయనట్లుగా ఒక్కసారి మనసు నిలిపి స్వీయ పరీక్ష చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలని దేవా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి ఉదయకాల సమయం మీరు మాకు ఇస్తూ ఉండగా పరిశీలన చేసుకోగలిగే శక్తి మాకు ఇవ్వండి. తద్వారా మా జీవితాన్ని సరైనటువంటి సాధనము ద్వారా సరైనటువంటి రీతిలో వృద్ధిపరుచుకుని మెరుగైనటువంటి ఈ రోజును మరింత మెరుగైనటువంటి రోజుగా మార్చుకోవడానికి, అంతకు మించినటువంటి మెరుగైన భవిష్యత్తును మేము పొందుకోవడానికి కృపా సహాయం దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడు యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.